సో ఈ సర్జరీస్ ఏంటి, లాప్రోస్కోపిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత దే లైక్ ఎనీబడి, మిగతా Right. వాళ్ళలాగానే తొందరగా విత్ ఇన్ 6 hours. ఎందుకంటే వాళ్ళకి చాలా కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వటము, పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అలాంటివన్నీ కేర్ తీసుకోవడానికి మంచి బ్లడ్ థిన్నర్స్ అంతా స్టార్ట్ చేసేసి మొబిలైజ్ చేయటం మొదలుపెట్టాం. సో ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఇలాంటి ఉన్న వాళ్ళకి వాళ్ళు లేచి నడవరు. సో అందుకని హోమ్కి ఇంటికే పంపించి ఫిజియోథెరపీ వాళ్ళని నా రూమ్కి మీరు నడుస్తూ వస్తే నేను సర్జరీ స్టార్ట్ చేస్తాను. అదర్వైజ్ ఐ నాట్, మీరు వీల్ చైర్లో వచ్చా నేను చేయను. నేను వాళ్ళు ఎంకరేజ్ చేసి ఐ మేడ్ సర్జరీ ముందే దే హ్యావ్ టు కమ్ టు నా రూమ్కి నడుస్తూ రావాలి. వాళ్ళు నా విధంగా రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ వల్ల ఆపరేషన్ ముందే దేర్ క్వాలిటీ ఆఫ్ బ్రీతింగ్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్. దెన్ వీ టుక్ దెమ్ ఫర్ సో సర్జరీ. 225 kilos So they will come approximately 90. సార్, ఎక్కువ male, మేల్సే male, ఉంటారు. male. అదే మేల్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు. జనరల్ గా మేల్స్ లో కొంచెం టఫ్ గా ఉంటాయి సర్జరీస్, ఫీమేల్స్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే టిష్యూస్ కొంచెం ఇంట్రాబ్డామినల్ ఫ్యాట్ చాలా టఫ్ గా ఉంటుంది మేల్స్ లో. వాళ్ళు అంత వెయిట్ ఎలా పుట్టన్ అయిపోతారు సార్ అసలు? అంటే మీరు అన్నారు ప్రాబ్లమ్స్, అంటే ఇది ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. ఇవాళ రోజుల్లో ఇంకా లాస్ట్ 15 years గా కూడా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే వెయిట్ మేనేజ్మెంట్ గురించి. ఒక 5-10 kilos పెరిగిపోతేనే కాన్షియస్ అయిపోతాం. వాళ్ళు అంతగా 1.5 కాదు 3 times నార్మల్ వెయిట్ వెళ్ళిపోవడం వరకు ఎందుకు ఆగుతారు? అంటే ఒకటి భయం. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో మీరు కంట్రోల్ లేదు, మీరు చేయలేరు అని ఒక నెగటివ్ థింకింగ్ ఉంటుంది. చాలా వరకు మనం సర్జరీ చేయాలన్నప్పుడు ఫ్యామిలీని కౌన్సిల్ చేయాలి. ఫ్యామిలీని అంటే ఇది మీరు అనుకున్నంత భయంకరమైన సర్జరీ కాదు. అండ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు అంటే మీ బ్రదర్ ఆర్ మీ హస్బెండ్ మీకు ప్రేమనే, కాకపోతే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు కదా. అవును. సో ఒక్కొక్కసారి ఈ వర్డ్ వాడుతుంటాం. అంటే మీరు ఇంట్లో యువర్ పర్సన్ ఇస్ దిష్టిబొమ్మ కాదు కదా. యూ హెవ్ టు గివ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీరు వాళ్ళని ఏమన్నా మీరు ఇంప్రూవ్ చేయాలి అని అంటే మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఏం గిఫ్ట్ ఇస్తారు? గివ్ హిమ్ వెయిట్ లాస్.